డిసిప్లిన్షిప్ కమ్ అండ్ సీ గో అండ్ టెల్ అనే అంశం మీద ఏదైనా మనం మాట్లాడుకుంటున్నాం. మొదట జకర్యా గ్రంథం 8వ అధ్యాయము 18వ వచనము మనం చదువుదాం. మరియు సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమే ఇలాగ సెలవిచ్చాను. సైన్యములకు అధిపతి యెహోవా ఆజ్ఞ ఇచ్చినది ఏమనగా 4వ నెలలోని ఉపవాసం, 5వ నెలలోని ఉపవాసం, 7వ నెలలోని ఉపవాసం, 10వ నెలలోని ఉపవాసం యూదా వారి ఇంటికి సంతోషమును ఉత్సాహమును పుట్టించు మనోహరములైన పండుగలు కాబట్టి సత్యమును సమాధానం ప్రియముగా ఎంచు. ఈ దినమున యూదులకు హెచ్చరిక చేస్తుంటున్నాడు. ఒకవేళ మనకు కూడా హెచ్చరిక చేస్తుంటున్నాడేమో. మనం ఎంతవరకు వింటున్నా ఈ మాటలను మనం ఆధారం చేసుకుంటున్నాం. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా జనములను అనేక పట్టణముల నివాసులను ఇంకనూ వస్తారు. ఒక పట్టణం వారు మరి ఒక పట్టణం వారి యొద్దకు వచ్చి ఆలస్యం చేయక యెహోవాను శాంతిపరచుటకు సైన్యములకు అధిపతి యెహోవాను వెదుకుటకు మనం పోదాం రండి అని చెప్పగా వారు మేమును వత్తుమందరు. జకర్యా ఎంత స్పష్టంగా చెప్తుంది. అనేక జనములను బలము గల జనములను యెరూషలేములో సైన్యములకు అధిపతి యెహోవాను వెదుకుటకును యెహోవాను శాంతిపరచుటకును వత్తురు. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఆ దినములలో ఆయా భాషలు మాట్లాడే అన్ని జనులు 10 మంది యొక్క యూదును చెంగుపట్టు దేవుడు మీకు తోడుగా ఉన్నాడు, సంగతి మాకు వినబడినది కనుక మేము మీతో కూడా వత్తుమని చెప్పుదురు. హల్లెలూయా. ఈ దినమున మనల్ని బట్టి కూడా ఆనాడు యూదా జాతిని బట్టి యూదులను బట్టి దేవుని మందిరానికి వచ్చినట్టుగా మనం చూస్తుంటున్నాం. ఈ యూదులను బట్టి యూదులకు దేవుడు హెచ్చరిక చేశాడు, ఒక ఆజ్ఞ జారీ చేశాడు. కమ్ అండ్ సీ గో అండ్ టెల్. వచ్చి చూడండి, వెళ్ళి ప్రకటించండి అని చెప్పాడు. ఈ మాట చెప్పినప్పుడు ఎవరికి చెప్పాడు? యూదులకు చెప్పాడు. పక్కనున్నటువంటి వాళ్ళ అన్యులు కూడా విని మేము కూడా వస్తామని చెప్పి ఇది మన హెచ్చరిక చేసినట్టు మనం కూడా ఒకరికొకరు చెప్పుకొని ఎందుకు దేవుని మందిరమునకు వెళ్ళకూడదు, వెళ్ళి దేవుని మాట ఎందుకు మనం వినకూడదు? ఈ దినమున మన ముందున్నటువంటి ఇక రెఫరెన్స్ చూద్దాం. ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనం. రాజు చేసిన తీర్మానమును అతని చట్టమును వచ్చిన ప్రతి సంస్థానమందును ప్రతి పట్టణమందును యూదులకు ఆనందమును సంతోషమును కలిగను. అది శుభదినమని ఎందు చేసుకుని మరియు దేశ జనులలో యూదుల ఎడల భయం కలిగాను కనుక అనేకులు యూదుల మతమును అవలంబించి దేవుడు చేసినటువంటి ఆజ్ఞ, రాజు చేసినటువంటి ఆజ్ఞ మనం ఎందుకు వినకపోతుంటున్నాం? దేవుడు చేసినటువంటి ఆజ్ఞను మనం ఎందుకు వినలేకపోతుంటున్నాం? ఆనాటి యూదులు వచ్చి విన్నారు, వారిని అనుసరించి ఇతరులు కూడా వచ్చి విన్నారు. యూదులకే కాదు మాకు కూడా అని చెప్పి వచ్చి విన్నారు. మనం కూడా క్రైస్తవులే కాదు, ఈ క్రైస్తవులను బట్టి ఇతరులు కూడా నమ్మాలి. దేవుడి దినమున ఒక మంచి ఆజ్ఞ జారీ చేస్తుంటున్నాడు. ఆనాడు యూదులకే అనుకున్నారు, కానీ యూదులు కాని వాళ్ళు కూడా వచ్చి మేము కూడా వస్తాము, దేవుని దగ్గరికి మేము కూడా వస్తామని చెప్పి ఆనాడు ఎంతో యూదులు కాని వాళ్ళు కూడా వచ్చినట్టు చూస్తున్నాం. ఎందుకంటే వారి యొక్క క్రమశిక్షణ ఆ రీతిగా ఉండేది. దేవుని మాటలకు కట్టుబడి ఉన్నారు, రాజు ఆజ్ఞకు కట్టుబడి ఉన్నారు. కనుక వారిని బట్టి ఎందరో మేము కూడా వస్తామన్నారు. నేటి క్రైస్తవులను బట్టి ఈ అందరూ అన్యులు దేవుని ఆజ్ఞను వినాలి, మాటలు వినాలి అని చెప్పి ఎందరూ మనలను బట్టి మన క్రైస్తవులను బట్టి ఎందరూ దేవుని మాట వినాలని వస్తుంటున్నారు. మనం గ్రహించే బద్దులమైంటున్నాం. ఇంకో మాట చూద్దాం.
యిర్మీయా యెషయా గ్రంథం 51 అధ్యాయం 11 వచనం. యెహోవా విమోచించిన వారు సంగీత నాదముతో సియోనుకు తిరిగి వచ్చారు. యెహోవా విమోచించినటువంటి వారు సంగీత నాదముతో సియోనుకు వచ్చారు. చూడు, అందరు రావాలని దేవుని ఉద్దేశం. అందరు రండిని పిలుస్తున్నాడు దేవుడు. కమ్ అండ్ సీ, వచ్చి చూడండి. ఈ పిలుపు ప్రపంచవ్యాప్తంగా అందరికీ పిలుస్తున్నారు. కమ్ అండ్ సీ. యూదులు కాదు, యూదులేతరులు కూడా, క్రైస్తవులు కాదు, క్రైస్తవులేతరులు కూడా కమ్ అండ్ సీ. లిజన్ హియర్, వచ్చి వినండి. గో అండ్ టెల్, వెళ్ళి ప్రకటించండి. మనల్ని బట్టి ఎందరూ మారుమనసు పొందుకొని మనలాగా జీవనం పొందుకొని ఎందరూ దేవునిలో వృద్ధి చెందుతున్నారు. ఎందరినీ మనం నడిపిస్తున్నాం. మంచి ఆజ్ఞను జారీ చేస్తుంటున్నాం. వారికి ఎలాంటిది నిత్య సంతోషం వారి తలల మీద ఉండను. సంతోషానందము గల వారు దుఃఖం నిట్టూపు తొలగిపోవను. ఎప్పుడు సంతోషం ఉంటుంది వాళ్ళ. దుఃఖం అనేది ఉండదు చెప్పి దినమన వెల్లడి చేస్తుంటున్నాను. ఎంతో బ్లెస్ అయినటువంటి మాటను ఈ దినమన వెల్లడి చేస్తుంటున్నాను. మందిరమునకు వచ్చి వినే క్రైస్తవునికే కాదు, మందిరం బయట ఉన్నటువంటి క్రైస్తవులేతరులు కూడా ఇలాంటి బ్లెస్సింగ్ వచనములు విని కూడా వినటం వలన విశ్వాసం కలుగును. చెప్పేవారు విశ్వాసంతో రాజు ఆజ్ఞ జారీ చేస్తాడు. యూదుల రాజు, సైన్యములకి అధిపతి అయిన రాజు నమ్మకం కలిగిన నమ్మకమైన మాట ఈ దినమున ప్రకటిస్తున్నప్పుడు, వెల్లడి చేస్తుంటున్నప్పుడు వచ్చి చూడండి. యూదులు వస్తున్నారు. అక్కడ యూదులు కాని వారు కూడా వచ్చి వింటున్నారు. జీవన విధానము తెలుసుకుంటున్నారు. దేవుని యూదులు నమ్మారు, వచ్చారు, విన్నారు. వాళ్ళని బట్టి యూదాయేతరులు కూడా వచ్చారు. విధానం కూడా నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరు మీద బాప్తిసం పొందుకున్నటువంటి క్రైస్తవులైన మనల్ని బట్టి క్రైస్తవేతరులు కూడా ఎందుకు వినటం లేదు? నీ వలన, నీ సంస్కారం వల్ల, నీ నడవడిక వలన, నీ తలంపుల వలన, నీ ఆలోచనల వలన క్రైస్తవేతరులు కూడా వినాలని ఎందుకు ఇష్టపడేలా చేయటం మనం గ్రహించాలి. ఈ కార్యం ఎంతమంది మేము చేస్తుంటున్నాం, మనం గ్రహించబద్దులమైంటున్నాం. ఇంకో మాట చూద్దాం. యిర్మీయా 31, 12 వచనం, 12 వారు వచ్చి సియోను కొండ మీద ఉత్సాహాన్ని చేతులు. అందరు కలిసి వచ్చి యూదులు యూదాయేతరులు వచ్చి కొండ మీద, సియోను కొండ మీద ఉత్సాహాన్ని చేతులు. యెహోవా చేయి ఉపకారమును బట్టి, గోధుమలను బట్టి, ద్రాక్షరసం బట్టి, తైలమును బట్టి, గొర్రెలకు, పశువులకు, పిల్లలను బట్టి సమూహములుగా వచ్చారు. వారికి కలిగిన వాటినన్నిటితో వచ్చి సమూహములుగా వచ్చి వారి ఎన్నటికి కృషింపుగా నీళ్లు పారు తోట వలె ఉన్నారు. వాళ్ళందరూ యూదులు యూదాయేతరులు కూడా అందరూ కలిసి దేవుని పిలుపుని అందుకొని దేవుని రాజు ఆజ్ఞను పట్టుకొని సియోను కొండకు తరలి వచ్చారు. వాళ్ళు కృషింపగా నీళ్లు పారు తోట వలె ఉన్నారంట. నమ్మి వచ్చినటువంటి వాడు ఆయన పిలుపును విని నమ్మి వచ్చినటువంటి వాళ్ళు యూదులు యూదాయేతరులు అందరూ కూడా నశించక నీళ్లు పారు తోట వల్లే ఉంటారని చెప్పి దినం వెనక్కి రెడీ చేస్తుంటారు. ఈ దినం మనం కూడా క్రైస్తవులు
నశించకుండా, మనము నశించకుండా నీళ్ళుపారు తోట వలె మనం ఉన్నప్పుడు క్రైస్తవేతరులు కూడా ఈ మాటలు వింటారు. దేవుని మాటలు విని ఆ రీతిగా మనం నడుచుకున్నాం. దేవుని ఆశీర్వాదం పొందుకున్నటువంటి వాళ్ళు ఎలా ఉంటారు? కృషింపక నీళ్ళు వారు తోట వలె ఉంటారు. ఈ యొక్క సాదృశ్యం చాలు. క్రైస్తవుని అనుసరించి క్రైస్తవేతరులు కూడా నమ్మడానికి, దేవుని పిలుపునందుకొని వచ్చి విన్న వాళ్ళు, బాప్తిసం పొందుకున్న వాళ్ళు, దేవుని మాటలు, దేవుని ఆజ్ఞను ఆధారం చేసుకొని నడుచుకున్నటువంటి వారందరూ నీళ్లు పారు తోట వల్లే ఉంటారంటాడు. అప్పుడు క్రైస్తవేతరులు కూడా నిన్ను బట్టి మారుతారు. యెహోవా సన్నిధికి వెళ్ళదాం రండిని చెప్పుకుంటారు. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషం ఇచ్చి వారిని ఆదరించారు. వారి దుఃఖముతో ఉన్నట్టయితే సంతోషం ఇచ్చి ఆదరిస్తారంటున్నాడు. ఈ యొక్క దుఃఖంతో మనం కూడా, క్రైస్తవులమైన మనం కూడా దుఃఖం కలిగి ఉంటాం. ఒక్కొక్కసారి నేత్రాశ డంబమాశ కలిగి ఈ యొక్క సమస్యలను మనమే పిలుస్తాం. క్రైస్తవులు కూడా ఎప్పుడైతే క్రైస్తవుడు నేత్రాశ డంబమాశ కలిగి ఉన్నాడో సమస్యలు వస్తాయి, ఆటోమేటిక్ వస్తాయి. దుఃఖము ఏర్పడుతుంది, స్టార్ట్ అయితే దుఃఖం, బాధలే. ఇంకా ఎప్పుడైతే ఆ టార్గెట్ పెట్టుకున్నావు, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆజ్ఞలను, మాటలను ఎప్పుడైతే నువ్వు పక్కకు పెట్టి నేత్రాశ డంబమాశ ఎప్పుడైతే కలిగి ఉన్నావో దుఃఖమే. కనుక ఈ దినమున పిలిచేది ఏంటంటే వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించేదని ఉంటున్నారు. ఈ దినం అందరికీ, క్రైస్తవులకు, క్రైస్తవులేతరు, ఒకవేళ మీరు నేత్రాశ డంబమాశ కలిగి పడిపోయినట్లయితే మీ దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి ఆదరిస్తారంటున్నాడు. పడిపోయిన క్రైస్తవులకు ఇది నన్ను ఆదరిస్తూ అంటున్నాడు. మనలను బట్టి క్రైస్తవేతరులు కూడా చక్కగా వారి దేవుడిచ్చినటువంటి వాగ్దానం, వారి దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ, వారి దేవుడిచ్చినటువంటి సంతోషం, దుఃఖమునకు ప్రతిగా సంతోషం ఇస్తూ అంటున్నాడు. క్రైస్తవులు ఈ దుఃఖానికి కారకులు ఎందుకైనారండి? ఈ దుఃఖంలో పడిపోయినారు, వ్యాధులు, బాధలు ఎందుకు పడిపోయినారంటే నేత్రాశ డంబమాశ కలిగి పడిపోయినారు. కనుక మరి ఒకసారి రెండేని అవకాశం ఇస్తుంటున్నారు. కమెంట్స్ వచ్చి చూడండి. వచ్చి చూసినప్పుడు, విన్నప్పుడు మీ దుఃఖానికి ప్రతిగా సంతోషాన్ని కలగజేస్తానండి. మరొకసారి బ్లెస్ చేస్తాను. ఇలాంటి బ్లెస్సింగ్స్ పొందుకొని మీరు సంతోషంగా ఉన్నప్పుడు క్రైస్తవులేతరులు కూడా మిమ్మల్ని మాదిరిగా తీసుకొని మీ వలె ఉండడానికి, నజరేయుడైన క్రీస్తు వలె ఉండడానికి ఇష్టపడతారు. ఈ కార్యం మనం ఎందుకు చేయటం లేదు? గ్రహించబద్దులమైంటున్నాం. ఇంకో మాట చూద్దాం. ఇంకో వచ్చిన చూద్దాం. 21 వచ్చిన 21 చూద్దాం. ఒక పట్టణపు వారు మరి ఒక పట్టణం వారి యొద్దకు వచ్చి ఆలస్యం చేయక యెహోవాను శాంతిపరచుటకును సైన్యములకు అధిపతి యెహోవాను వెదుకుటకును మనం పోదము రండి అని చెప్పగా వారు మేమును వత్తుమన్నారు. చూడండి, క్రైస్తవేతరులు కూడా మేము కూడా వస్తామంటున్నారు. ఆనాడు యూదులేతరులు కూడా మేము కూడా వస్తాము కదా ఈ మాటలు వినడానికి అంటున్నారు. యెహోవాను వెతుకుటకు మనం పోదాము రండి అని చెప్పుకుంటున్నారు. ఇది నమ్మన క్రైస్తవుల మందిరమునకు వెళ్తున్నారు, క్రైస్తవులు కూడుకున్నారు. మేము కూడా వస్తామయ్యా, మేము కూడా వస్తే చూస్తామయ్యా, వింటామయ్యా అని చెప్పి మనల్ని బట్టి క్రైస్తవేతలు యెహోవాను వెతుకుటకు మనం పోదాం రండిని చెప్పుకో.
ఆ రీతిగా మనం ప్రవర్తిస్తుంటున్నాము. గ్రహించబద్ధమైంది. 22వ వచనం. అనేక జనములను బలము గల జనులను యెరూషలేములో సైన్యములకు అధిపతిగా యెహోవాను వెతుకుటకు, యెహోవాను శాంతపరచుటకు మన వల్ల, ఆనాడు యూదుల వలన యూదయేతరులు వచ్చి దేవుని శాంతపరచడు. ఆయనకు శాంతమైంది. జనములందరూ కూడుకొని ఆయన ఇచ్చు సమాధానం పొందుకోండి, ఆయన ఇచ్చు సంతోషం పొందుకోవాలి. ఆయన ఉద్దేశం అంతే. కనుక దేవుడు మేమేం చేస్తే సంతోషపడతాడు, ఆయన శాంతిస్తాడు అని చెప్పి ఆనాటి యూదులు, వారే కాదు యూదయేతరులు కూడా వెంట పెట్టుకొని వచ్చినట్టు చూస్తారు. ఈనాడు మనం కూడా క్రైస్తవుల మనం దేవుణ్ణి శాంతింపచేయడానికి ఎలాంటి విధి విధానాలతో మనం వస్తుంటున్నాం, ఎలాంటి స్నేహితులతో మనం వస్తుంటున్నాం, మనల్ని బట్టి క్రైస్తవేతరులు కూడా మనల్ని బట్టి, మన పాలసీని బట్టి, మన ఆలోచనని బట్టి, మన తలంపుని బట్టి ఎందరూ కలిసి ఇది మనం వస్తుంటున్నాం. నీవు దేవుని శాంతిపరచేటటువంటి వ్యక్తివైతే నిన్ను బట్టి ఎందరూ దేవుణ్ణి శాంతిపరచడానికి, సమాధానపరచడానికి, ఆయన కోపం తగ్గించడానికి నేను ఎంత మీకు బోధనలు చేస్తూ ఉంటున్నాను. మీ జీవితాలు బాగుండాలని ఇంత హెచ్చరికలు చేస్తుంటున్నాను. మీరు ఎలాంటి తలంపులు కలిగి ఉన్నారు, ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నారని చెప్పి ప్రశ్నలు వేస్తుంటున్నారు. క్రైస్తవులుగా మనము దేవుని శాంతింపచేయడానికి శ్రద్ధ కలిగి ఉన్నామా, ఆశ కలిగి ఉన్నామా? నేను ఒక్కరిని బాగుంటే చాలు, నేను ఒక్కరిని రక్షణ పొందుకుంటే చాలు, నా కుటుంబం బాగుంటే చాలు అనుకుంటున్నామా? ఓకే, నువ్వు అనుకోవచ్చు. కానీ నీ క్యారెక్టర్ని బట్టి, నిన్ను బట్టి ఎదుటి వాళ్ళు, మనం కూడా వారు ఎందుకు మంచిగా ఉంటున్నారు, వాళ్ళ వెనుక ఎవరు ఉంటున్నారు, వారికి ఎవరు సాయం చేస్తుంటున్నారు అనేటువంటి విధానంగా మనం కనిపించాలి. అప్పుడు దేవునికి మహిమకరంగా ఉంటాం, సమాధానకరంగా ఉంటాం. ఏ విధంగా మనం చేయగలిగినటువంటి వారముగా ఉంటున్నాం, మాదిరిగా ఉంటున్నాం. యెహోవా మందిరముకు పోదాము, వెళుదాము, రండి అని చెప్పుకునే విధానంగా ఆనాడు యూతులు ప్రవర్తించారు. ఈనాడు క్రైస్తవ మందిరంకు వెళుదామని క్రైస్తవేతలు చెప్పుకునే విధానంగా క్రైస్తవుడు ప్రవర్తిస్తున్నాడు. కమ్ అండ్ సీ, వచ్చి చూడండి, మీరు కూడా రండి అనే విధానంగా మన ప్రవర్తన ఉన్నదా? ఈ దినమున మనం హెచ్చరిక పొందినటువంటి వారంగా ఉంటున్నాం. మనల్ని బట్టి క్రైస్తవేతరులు కూడా వచ్చి చూడాలి, వచ్చి వినాలి, వచ్చి విని దేవుని ఆజ్ఞలు ఆధారం చేసుకుని నడుచుకోవాలి. అప్పుడు దేవుడు నిన్ను బట్టి, క్రైస్తవేతరులను బట్టి శాంతిని పొందుకుంటాడు. ఈ రీతిగా మనం ప్రవర్తించే వారం ఉంటున్నాం. గ్రహించబద్ధమైంది. 23వ వచనం. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఆ దినములో ఆయా భాషలు మాట్లాడు అన్యజనుల్లో 15 మంది ఒక యూదును చెంగు పట్టుకొని, దేవుడు మీకు తోడుగా ఉన్నాడన్న సంగతి మాకు వినబడినది. యూదయేతరులు దేవుడు మీకు తోడుగా ఉన్నాడన్న సంగతి మాకు వినబడినది అని చెప్పి యూదయేతరులు యూదుల వెంబడి పడినట్టుగా మనం చూస్తుంటున్నాం. ఇది మన వెంట కూడా, క్రైస్తవులమైన మనం కూడా మన వెంట కూడా, క్రైస్తవేతరులు ఎందరూ మన వెంట పడుతున్నారు. మనం గ్రహించబద్ధమైన మీతో మేము కూడా వద్దుమని చెప్పదు. ఈ దినం మన క్రైస్తవులమైన మనం మన ప్రవర్తన బట్టి, మన విధి విధానాలను బట్టి, మన తలంపులను బట్టి, మన ఆలోచన బట్టి మీతో మేము కూడా వస్తామని చెప్పి క్రైస్తవేతరులు ఎందరూ చెప్పుకొనగలుగుతున్నారు. ఎందరికి మనం మాదిరిగా ఉంటున్నాం, గ్రహించబద్ధమైంటున్నాం. యూదయేతరులను బట్టి, యూదులను బట్టి ఆనాడు దేవుని మందిరానికి వచ్చారు. ఈనాడు నిన్ను బట్టి క్రైస్తవేతరులు కూడా
ఎందరు మందిరమునకు వచ్చి దేవుని మాట వింటున్నారు, దేవుని ఆజ్ఞలు వింటున్నారు. దుఃఖమునకు ప్రతిగా సంతోషం ఇస్తారన్న మాట ఎందరు నీ వలన విని వెళ్ళి సంతోషాన్ని అనుభవిస్తుంటున్నారు. మనం ఈ దినమున గ్రహించబద్దుల ఇంకో కొంచెం ముందుకు వెళ్దాం.